సార్ ఒక్క ప్రశ్న అండి, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఒక 14-15 ఏళ్ళ వరకు అంతా బాగున్నారు, 16 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది, అప్పుడే ఆస్తమా అనేది స్టార్ట్ అయింది ఒక పర్సన్కి. చూస్తుంటే ఏదో ఏం చూసినా పడకపోవడం ఇలా అని. ఫ్యామిలీ హిస్టరీలో చూస్తే ఎవరికి ఉండకపోవచ్చు, మేబీ అది తెలియకపోవచ్చు. ఒకసారి ఒక భయం ఎలా పట్టుకుంటుందంటే, ఇప్పుడు కనుక నేను మందులు వాడడం స్టార్ట్ చేస్తే ఇంక నేను లైఫ్ లాంగ్ వాడాలేమో అనే ఒక భయం పట్టుకుంటుంది. నిజమా ఇది? కరెక్టే మీరు అన్నది. ఒకసారి మందులు వాడటం మొదలు పెడితే ఇక జీవితాంతం వాడాలి కాబట్టి ఈ మందులు మొదలు పెట్టొద్దు అనుకునే వాళ్ళని కూడా ఏదో రకంగా తగ్గించేసుకుందాం అని చూసా. అలాంటి వాళ్ళని చూసా. ఇంకోటి తెలుసా, శ్వాస హాస్పిటల్కి వస్తే తగ్గుద్దని వాళ్ళకి తెలుసు, నేను డయాగ్నోజ్ చేస్తానని తెలుసు, కానీ రారు. ఇది ఒక విచిత్రం. అంటే ఏంటంటే ఆడికి పోతే ఆయన అలర్జీ ఆస్మా ఉందా అంటాడు, ఆ పదం వినకూడదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఆ పదం వినొద్దు. ఆయనకు రాస్తే ట్రీట్మెంట్ ఖచ్చితంగా తగ్గుద్ది, అయినా ఈ పదం వినొద్దు కాబట్టి పోవద్దు. తర్వాత తప్పక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వస్తారు, మీ కాడికి వస్తే తగ్గుద్దని తెలుసు సార్, మీ దగ్గరికి వస్తే ఇది ఆస్మాని అంటారని మాకు తెలుసు, మీరు ఇన్హేలర్ రాస్తారని మాకు తెలుసు, అయినా మేము రాలేదు అంటే నాకు ఇంట్రెస్ట్ ఇలాంటివి ఏమై ఉంటుంది రీజను అని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇలాగే ఆ పేరు వినొద్దు సార్, మీరు ఆ పేరు పెట్టకండి సార్ అంటారు. నా పేరు నువ్వు పేరు ఏమన్నా పెట్టుకో, దాన్ని నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో, కానీ మందులు వాడు. అలర్జీ అని పెట్టుకో, బ్రాంకైటిస్ అని పెట్టుకో, ఇస్నోఫిలియా అని పెట్టుకో, నీకు ఇష్టమైన పేరు పెట్టుకో, అందమైన పేరు ఏది ఉంటే అది పెట్టుకో, కానీ మందులు మాత్రం వాడు. తాళానికి ఏ పేరు పెట్టుకుంటాం అనేది నీ ఇష్టం, కానీ తాళం చేయి మాత్రం కరెక్ట్ వాడు. ఓకే, కాబట్టి చాలామంది ఈ ఇన్హేలర్ వాడేటప్పుడు మీరు అన్నట్లు ఎన్నాళ్ళు వాడాలి సార్, ఇంకా ఎంతకాలం వాడాలి సార్, ప్రతి విజిట్లో ఇది మాకు ఈ ప్రశ్న ఉంటుంది, ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ ఉంటుంది, ఎన్నాళ్ళు వాడాలి అనేది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నపిల్లలకి ఏం ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఒక మొక్క వంగుతుంటుందండి, వంగుతుంటే మనం ఏం చేస్తాం, ఒక కర్ర పెట్టి కడతాం, అవునా, కర్ర పెట్టి కడతాం. కర్ర కట్టిన తర్వాత రోజు మళ్ళీ విపరీత చూస్తామా పడుతుందా లేదా అని, చూడం కదా, అలా కట్టి పెడతాం. ఎన్నాళ్ళు కడతాము, ఆ కాండం గట్టిగా అయ్యేదాకా. మరి గట్టిగా ఎప్పుడైతుంది, అది చెట్టుని బట్టి ఉంటుంది, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టైంలో గట్టిగా అవుతుంది. అప్పటిదాకా మనం ఆ కర్ర సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, కర్ర సపోర్ట్, కర్ర వల్ల మొక్కకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఏముంటుంది కదా, ఇంకా మంచే కదా. కరెక్టే సార్, నేను ఇచ్చే ట్రీట్మెంట్ కర్ర లాంటిది, ఒక ఊతం ఇస్తున్నాం మనం, ఒక సపోర్ట్ ఇస్తున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఎప్పటిదాకా అంటే కర్ర గట్టిగా అయ్యేదాకా. అయిన తర్వాత మళ్ళీ ఆపొచ్చా సార్, ఓకే ఆపితే ఆపవచ్చేమో, తర్వాత మళ్ళీ పెద్ద గాలి దుమ్ము వచ్చినప్పుడు వంగుద్ది మళ్ళీ, అప్పుడు మనం మళ్ళీ కొంచెం వాడాలి. కానీ గాలి దుమ్ము రోజు రాదు కదా, అప్పుడప్పుడు వస్తుంది, కాబట్టి అప్పుడప్పుడు వాడుకుంటే సరిపోద్ది. అదొకటి. తర్వాత రోజు పళ్ళు కడుక్కుంటాం కదా, పళ్ళు కడుక్కునేటప్పుడు ఎన్నాళ్ళు కడుక్కోవాలని ఎవరన్నా అడుగుతారా, అడగరు కదా. పళ్ళు కడుక్కుంటా ఉంటే కడుక్కోబుద్ధి అయింది, ఇంకా శుభ్రం చేసుకోబుద్ధి అయింది. ఈ మెడిసిన్స్ టూత్ పేస్ట్ లాంటివి అనుకో, శుభ్రపరిచేవి. శుభ్రపరిచేవి అన్నప్పుడు అబ్బా నా ఊపిరితిత్తులు నేను బాగా శుభ్రం చేసుకోవాలని చెప్పి మంచిగా వాడతాం. అంటే ఇలా శుభ్రం చేసుకోవాలి, ఇలా ఉండేలాగా నేను రోజు శుభ్రం చేసుకోవాలి, ఇలా ఎగ్జాంపుల్. ఇంకొకటి, ఇల్లు ఉడుస్తాం కదా, రోజు ఇల్లు ఉడిస్తే చాలా శుభ్రంగా ఉంటుంది, కనీసం వారానికి ఒకసారి ఉడిచినా శుభ్రంగానే ఉంటుంది. అదే 5 నెలలు ఊడకపోతే అట్లా. సో కనీసం ఏంటంటే కొంత మంచిగా అయిన తర్వాత మీరు వారానికి 2-3 సార్లు వాడండి, చూడండి. అంటే కొంతమంది ఆప్టిమమ్ డోస్ అంటాం, అది పేషెంట్లు డిసైడ్ చేస్తారు. కొంతమంది మేము ఏమంటామంటే, చాలా ఆశ్చర్యపోతాం మేము, సార్ మీ దగ్గరికి 10 సంవత్సరాల కింద వచ్చాను సార్, నేను ఒక 3 నెలలు వాడాను, మళ్ళీ ఈ రోజే వచ్చింది సార్ అంటారు. 10 ఏళ్ళు రాలేదా నీకు, నేను ఆశ్చర్యపోతా నేను. కానీ మాకు టెక్స్ట్ బుక్స్లో ఏముంటుందంటే, అసలు నువ్వు దీనికి క్యూర్ అని చెప్పడానికి లేదు, కంట్రోల్ అంటే దీన్ని లాంగ్ రెమిషన్ అంటాం. కొంతమందికి ఆ రెమిషన్ అనేది ఎంత చక్కగా ఉంటుందంటే సంవత్సరాల తరబడి రాదు. కొంతమంది ఎట్లుంటారంటే నెలకోసారి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు 5-10% ఉంటారు. నేను 100 మంది కేసుల్ని ట్రీట్ చేస్తే 90 మంది జనరల్గా మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంటారు. 5-10% మంది మాత్రం ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లమ్స్. వీళ్ళని డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా అంటాం, బ్రిటిల్ ఆస్మా అంటాం, వెరీ సివియర్ ఆస్మా అంటాం.
వీళ్ళల్లో ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి వైద్యాలు అవసరం పడతాయి. అదే ఇమ్యునోథెరపీ, అదే బయాలజిక్స్, వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వీళ్ళని సివియర్ ఆస్మా అనమాట, డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా దీని పేరే. కాబట్టి అలాంటి వాటికి కూడా వైద్యం అందుబాటులో ఉంది. సో ఏదైనా కానీ వీటికి వ్యాక్సిన్స్ వేయాలి, సరైన మందులు అంటే వస్తూ ఉంటే ఇట్లాంటి పేషెంట్లు కూడా తగ్గకపోవటం అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని రానున్న రోజుల్లో విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, శరవేగంగా మార్పులు వస్తున్నాయి. అంటే టోటల్ ట్రీట్మెంట్సే మారిపోయేటటువంటి రోజులు ఉన్నాయి. ఇంకోటి తెలుసా, ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ అని వస్తుంది, మీరు వినే ఉంటారు. మన బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన పొట్టలో మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా మంచి ఫుడ్ కోరుకుంటాయి, చెడ్డ బ్యాక్టీరియా అంటే జంక్ ఫుడ్ మీద బతికేవి. మంచి ఫుడ్ ఇస్తే మంచి బ్యాక్టీరియా పెరిగితే మంచి ఆరోగ్యం వచ్చేటటువంటి రోజులు వస్తున్నాయి. అంటే ఆహారం ద్వారానే వైద్యం చేయటం, ఇది ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఇప్పుడు రాబోతున్నాయి. కాబట్టి అలర్జీ ఆస్మాకు మూల కారణం గట్ మైక్రోబయోమ్ అనేది డిస్టర్బ్ కావటము. ప్రెగ్నెన్సీలోనే వాళ్ళ గట్ మైక్రోబయోమ్ మంచిగా చేయాలా, చిన్నపిల్లల్లో ఉన్నప్పుడే వాళ్ళ గట్ మైక్రోబయోమ్ మంచిగా చెయ్యాలి అంటే ఫస్ట్ 1000 days అసలు పిల్లలకు స్వీట్ ఇవ్వకూడదు. ఈ చెడ్డ బ్యాక్టీరియా అలర్జీ ఆస్తమాకి, ఒబేసిటీకి, చిన్నప్పుడు వచ్చేటటువంటి ఎన్నో రకాల జబ్బులకి బీజం చిన్నప్పుడే పడుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో దయచేసి కూల్ డ్రింకులు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ ఫస్ట్ 3 years ఓపిక పట్టండి. వాళ్ళల్లో మంచిగా కూరగాయలు కానీ, ఓట్స్ కానీ, రాగి మాల్ట్ కానీ, మంచి నేచర్కి సంబంధించినటువంటి అన్ని కూరగాయలు, పళ్ళు, ఇలాంటి ఫుడ్స్ ఇవ్వాలి. అంటే ఫుడ్ కాన్షియస్ అనేది చిన్నపిల్లల విషయంలో కంపల్సరీ ఉండాలి. అప్పుడు పిల్లల ఆరోగ్యం అనేది ఫ్యూచర్లో అలర్జీ ఆస్మా బారిన పడకుండా వచ్చే రోజులు వస్తున్నాయి. అంటే ప్రెగ్నెన్సీలో మనకు ఇప్పుడు అలర్జీ ఆస్మా ఉందమ్మా, వీళ్ళ మైక్రోబయోమ్, వీళ్ళ గట్ మైక్రోబయోమ్ కనుక మారిస్తే పిల్లల్లో అలర్జీ ఆస్మాని రాకుండా చేయొచ్చు. అట్లాంటి ట్రీట్మెంట్ వస్తున్నాయి. ఎంత టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు, చాలా హెల్ప్ఫుల్. అలాంటి ట్రీట్మెంట్స్ రాబోతున్నాయి. అది వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. అప్పటిదాకా మాత్రం ఉన్న ట్రీట్మెంట్ ఏదైతుందో అది మాత్రం వాడాలి. ఇదే ట్రీట్మెంటు ఇలాగే కొన్ని 100 సంవత్సరాల పాటు ఉంటుందని నేను చెప్పట్లా. ఇప్పుడున్న బెస్ట్ ట్రీట్మెంట్ ఇది, ఇప్పుడున్న ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇది. ఇది సైన్స్కి అందినటువంటి ట్రీట్మెంటు. దీంట్లో మందులు వాడిన తర్వాత ఎవిడెన్స్ ఉంటుంది, నీకు తగ్గిందా లేదా. ఇట్లా మూసుకున్నప్పుడు వాళ్ళ పరీక్షలు ఒకలాగా ఉంటే, ఇట్లా ఓపెన్ అయినాక ఎవిడెన్స్ ఉంటుంది మనకు. సో అందుకే మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, తాళం ఒకటి తాళం చేయి ఒకటిలాగా, సో పాస్వర్డ్ ఒకటైతే రాంగ్ పాస్వర్డ్ కొట్టాలు, ఇలాంటివన్నీ బంద్ చేసి కరెక్ట్ మందులు కనుక తీసుకున్నట్లయితే అలర్జీ ఆస్మాతో బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో ఏ ఒక్కరికి, ఏ వయసు వారికి ఎంత మాత్రం లేదు.